ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సిపిఐ నాయకులు రాజా గారు, సీతారాం యేచూరి గారు కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి నాయకులు, సినీ నాయకులు, ఎమ్మెల్యే శ్రీ బాలకృష్ణ గారు, శ్రీ రామకృష్ణ గారు, అలాగే శ్రీ రామకృష్ణ గారు, అలాగే పురంధేశ్వరి గారు, వేదిక మీద ఉన్నటువంటి నన్ను కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి జనార్దన్ గారు, అలాగే రావుల చంద్రశేఖర్ గారు, బాబుమోహన్ గారు, మురళీమోహన్ గారు, ఇంకా అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, మిగతా ముఖ్యంగా ఈరోజు నట సామ్రాట్ ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మన తెలుగు వారికి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ ప్రపంచంలో ఉన్న ఎక్కడ తెలుగు వాళ్ళైనా అందరి హృదయాలను గెలుచుకున్నటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. వారు మొట్టమొదలు అంటే సుమారుగా 33 ఏళ్ళు సినీ యొక్క ఉన్నటువంటి ఒక సినీ రంగంలో వారు ప్రఖ్యాతిగాంచి పద్మశ్రీ యొక్క అవార్డు తీసుకొని ఆ తర్వాత సినిమాల్లో రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు లాంటివి అనేకమైనటువంటి పౌరాణికమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సినిమాలో నటించి కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకొని రాజకీయాల్లో ప్రవేశించారు. రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా నేను ఒక గవర్నర్గా చెప్పగలుగుతున్నాను, ఎన్టీ రామారావు గారు నీతికి నిజాయితీకి మారుపేరు ఎన్టీ రామారావు అని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఆయన క్రమశిక్షణ, సమయపాలన, మొట్టమొదలు రాజకీయాల్లో వచ్చినప్పుడు చాలామంది సమయపాలన ఉండదు, కానీ ఎన్టీ రామారావు గారు వారు ఖచ్చితంగా ఏ సమయానికైతే కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమానికి వచ్చి రాజకీయాల్లో కూడా క్రమశిక్షణ తెచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. అలాగే నాకు తెలిసినంత వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి పెత్తందారితనంలో ఉన్నటువంటి పటేల్ పట్వారీ యొక్క దీన్ని రద్దు చేసినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు అని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను. పటేల్ పట్వారీ అనేది ప్రజలను చాలా పీడించినటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను రద్దు చేసినాడు. అలాగే ఈరోజు ఏవైతే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అధికార వికేంద్రీకరణ చేసి మండలాలు ఏర్పాటు చేసిందంటే ఎన్టీ రామారావు గారి. ఆయన 2 రూపాయల కిలో బియ్యం, ప్రతి పేదవాడికి ఇల్లు అనేటువంటి కార్యక్రమే ఆయన లక్ష్యంగా భావించుకొని ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళన్నా దక్షిణ భారతదేశంలో ఢిల్లీలో దక్షిణ వాళ్ళు ఎవరంటే మద్రాసి అనేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు రాజకీయాలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీకి తెలుగుతనం ఏందని చెప్పినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను. తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చి తెలుగుతనాన్ని చక్కగా తీర్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. 13 ఏళ్ల రాజకీయ జీవితంలో కూడా మచ్చ లేనటువంటి నాయకుడు. రాజకీయాల్లో ఏ మచ్చ లేకుండా నీతి నిజాయితీగా మారుపేరుగా ఉండి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు. అలాగే నేను చివరిగా ఒకటే కోరుతున్నాను,
రాజకీయాల్లో నేడు కూడా శత్రుత్వం అనేది పనికిరాదు. రాజకీయాల్లో భేదాభిప్రాయం ఉండవచ్చు, కానీ మనం వేరే అభిప్రాయంతో మాట్లాడవచ్చు, కానీ శత్రుత్వం అనేది సరైనది కాదు. ఈరోజు రాజకీయాల్లో ఆ శత్రుత్వ భావన పోగొట్టి మిత్రత్వ భావన పెంచి రాజకీయాలు ప్రజల కోసమే అనేటువంటి పాఠం చెప్పినటువంటి ప్రజల కోసమే జీవిస్తున్నానని, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అక్కడ మాట్లాడతారా? సభాయ నమః అంటూ సభాసదస్సుకు నమస్కరిస్తూ